ओम शांति। ओम शांति। आज के इस विचार सागर मंथन क्लास में ఈ రోజు విచార సాగర మదనం క్లాస్ లో आप सभी को दिल से स्वागत है। మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం। जिंदगी का मेन एम है మన జీవితంలో మెయిన్ ఎయిమ్ ఏంటంటే सदा खुश रहना, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం, सदा मौज में रहना। ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం। लेकिन वो कब होगा? కానీ అది ఎప్పుడు అవుతుంది? आत्मा इस दुनिया में आया है ఆత్మ ఈ ప్రపంచంలోకి వచ్చింది कर्म करने के लिए, కర్మలు చేయడానికి। तो आत्मा भी ठीक रहना चाहिए। కాబట్టి ఆత్మ కూడా సరిగా ఉండాలి। आत्मा जो कर्म करता है कर्मेंद्रिय भी हेल्दी रहना चाहिए। ఆత్మ ఏ పని చేయడానికైనా కర్మేంద్రియాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి। कर्मेंद्रियों द्वारा जो कर्म होता है वो भी सफल होना चाहिए। కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మ అయితే జరుగుతుందో అది సఫలం కూడా అవ్వాలి। ये सभी बैलेंस रहेगा तभी आपका जिंदगी श्रेष्ठ बन सकता है। ఇవన్నీ బ్యాలెన్స్ గా ఉంటేనే మన జీవితం శ్రేష్టంగా అవుతుంది। जैसे हम कोई भी कर्म करते हैं, ఎలా అయితే మనం ఏదైనా కర్మలు చేస్తామో शरीर द्वारा करते हैं, శరీరం ద్వారా చేస్తాము, शरीर को एक आसन पर बिठाते हैं। శరీరాన్ని అప్పుడు ఒక ఆసనం మీద కూర్చోపెడతాం। भोजन करना है तो सेपरेट आसन रहेगा, భోజనం చేయాలంటే సెపరేట్ గా వేరే ఆసనం ఉంటుంది। और कपड़ा धोने के लिए सेपरेट आसन रहेगा। బట్టలు ఉతకాలి అంటే కూడా సెపరేట్ గా ఒక ఆసనం ఉంటుంది। भोजन बनाना है तो सेपरेट आसन रहेगा। భోజనం తయారు చేయడానికి కూడా సెపరేట్ ఆసనం ఒకటి ఉంటుంది। ऐसे भी जिंदगी जीने के लिए भी आत्मा का भी एक आसन रहता है। जहाँ हम बैठते हैं, ఎక్కడైతే మనం కూర్చుంటామో, जो चेयर के ऊपर बैठते हैं, ఏ కుర్చీ మీద అయితే మనం కూర్చుంటామో उसमें 4 पाँव रहता है। దానికి 4 కాళ్ళు ఉంటాయి। वो 4 पाँव ठीक रहेगा तो आप आराम से बैठ सकते हैं। ఆ 4 కాళ్ళు సరిగా ఉంటేనే మనం సరిగా కూర్చోగలం। तो उसमें जो कुछ ज़्यादा कम है तो आप आराम से आसन पर नहीं बैठ सकते हैं। అందులో ఏదో ఒకటి లేదనుకోండి, ఏదో ఒకటి లోపం ఉంటే గనక మనము సరిగా కూర్చోలేము। तो शरीर रूपी कर्मेंद्रियों को అలాగే శరీర రూపంలో కర్మేంద్రియాలు ఉంటాయి కదా, వాటికి కూడా किस कर्म में किस आसन पर बिठाना है वो जानते हैं। ఏ కర్మలో ఏ ఆసనం మీద కూర్చోబెట్టాలో వాటికి తెలుసు। लेकिन कर्म करने के समय पर मन को किस आसन पर बिठाना है ये बाबा हमको सिखा रहे हैं। కానీ ఏదైనా కర్మ చేసేటప్పుడు మనసుని ఏ ఆసనం మీద కూర్చోబెట్టాలా అన్నది బాబా మనకి నేర్పిస్తున్నారు। और इस दुनिया में कर्म करने के लिए थोड़े रूल्स एंड रेगुलेशंस हैं। ఈ ప్రపంచంలో మనం ఏదైనా కర్మ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి। शरीर के लिए भी अलग अलग रूल है। శరీరానికి కూడా చాలా చాలా నియమాలు ఉన్నాయి। तो नियम यथार्थ फॉलो करेंगे तो शरीर रूपी साधन ठीक रहेगा। నియమాల్ని సరిగ్గా మనం ఫాలో అవుతేనే మనము కర్మ సరిగ్గా చేయగలం। नियम फॉलो नहीं करेंगे तो फाइन पेमेंट करना पड़ेगा। నియమాలు అయితే ఫాలో అవ్వకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది। नहीं तो एक्सीडेंट हो सकता है। లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి, ప్రమాదాలు జరుగుతాయి। जैसे आपको कार एक जैसे चलाना है, आप ठीक से नहीं चलाएंगे तो एक्सीडेंट हो जाएगा। ఎలాగైతే కారు మీరు సరిగా నడపలేదు అంటే యాక్సిడెంట్ అవుతుంది కదా, అలాగా। ऐसे ही आज बाबा ने అలాగే ఈరోజు బాబా जिंदगी जीने के लिए జీవితాన్ని సరిగా జీవించడం గురించి 4 सत्ताओं के बारे में बता रहे हैं। 4 శక్తుల గురించి చెప్తున్నారు। ये 4 सत्ताएं बैलेंस में रहेंगे ఈ 4 శక్తులు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటేనే तो आप बाप समान संपन्न और संपूर्ण बन सकते हैं। మీరు తండ్రి సమానంగా సంపూర్ణంగా సంపన్నులుగా అవుతారు। ये मुरली का डेट है 10 जनवरी 1991। ఈ మురళి డేట్ జనవరి 10, 1991। इसमें बाबा 4 सत्ताओं के बारे में बता रहे हैं। ఇందులో బాబా 4 శక్తుల గురించి చెప్తున్నారు। तो लौकिक में इसका क्या मीनिंग है पहले हम डिस्कशन करेंगे।
లౌకికంలో వీటి అర్థం ఏంటంటే అది మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. लौकिक में जो भी मीनिंग देते हैं शरीर के कनेक्टेड में देते हैं। లౌకికంలో ఏదైతే అర్థం చెప్తూ ఉంటారో మనకి అది शरीर శరీరానికి సంబంధించింది. उसमें बाबा कहते पहले धर्म सत्ता। అందులో బాబా ముందు చెప్తున్నారు ఏంటంటే ధర్మ సత్తా అంటే ధర్మం యొక్క శక్తి అని. धर्म माना हिंदू धर्म है, मुस्लिम धर्म है, क्रिश्चियन धर्म है, तो अलग अलग धर्म वाले अलग अलग विधि बताते हैं। ధర్మశక్తి అంటే గనక హిందూ ధర్మము, ముస్లిం ధర్మము, క్రైస్తవ ధర్మము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధర్మం చెప్తారు. हिंदू धर्म में क्या कहते हैं? హిందూ ధర్మంలో ఏమంటారు? सुबह उठते ही शरीर को क्लीन करो, स्नान कराओ। ఉదయం లేస్తూనే శరీరాన్ని స్నానం చేసి శుభ్రం చేసుకోండి అంటారు. भगवान के प्रति पूजा करो, భగవంతుడికి పూజ చేయండి అంటారు. टेम्पल को अटेंड करो గుడికి వెళ్ళండి అంటారు. और भगवान के लिए थोड़ा पैसे उठा के रखो दान धर्म के लिए। భగవంతుడి గురించి దాన ధర్మాల గురించి కొన్ని డబ్బులు పక్కన పెట్టండి అంటారు. जो भी त्योहार कहते हैं उस त्योहार को मनाओ। ఏ పండగలు చెప్తారో ఆ పండగల్ని జరుపుకోండి అంటారు. कोई समस्या आते हैं तो हम ज्योतिषी और ब्राह्मणों के पास जाते हैं। ఏదైనా సమస్య వస్తే జ్యోతిష్కుల దగ్గరికి, బ్రాహ్మణుల దగ్గరికి అడగడానికి వెళ్తూ ఉంటారు. उस समस्या से परिस्थिति से बाहर आने के लिए वो यज्ञ याग पूजा कहते हैं। సమస్యల నుంచి బయటికి రావడానికి యజ్ఞ యాగాదులు అన్ని చేస్తారు, పూజలు చేస్తారు. तो ऐसे भगवान को साथ में रखने का विधि वो बताते हैं। అలాగా భగవంతుడిని ఎప్పుడు మనతో ఉంచుకునేటట్టు విధి వాళ్ళు చెప్తారు. ठीक है, तो भगवान माना वो देवताओं को कहते हैं। భగవంతుడు అంటే దేవతల్నే అంటారు. अपने को शरीर समझने के कारण भगवान को भी शरीरधारी बना दिया है। మనని శరీరధారులు అనుకోవడం వల్ల, మనం శరీరం ఉన్నది అనుకోవడం వల్ల భగవంతుడి కూడా శరీరధారిగా చూపించేశారు. वो भी मानते हैं कि जिंदगी में सफलता होना चाहिए तो हमारा साथ में भगवान रहना चाहिए। వాళ్ళు కూడా ఇలా అంగీకరిస్తారు, మన జీవితంలో సఫలత రావాలి అంటే గనక భగవంతుడు మనతోనే ఉండాలి అని. तो जितना भगवान को या अपने धर्म को धारणा करते हैं భగవంతుడిని ఆ ధర్మాన్ని ఎంత ధారణ చేస్తే उसको कहते हैं धर्म सत्ता। దాన్ని అంటారు ధర్మసత్తా అని. जैसे कि हिंदू का धर्म ग्रंथ है भगवत गीता, ఎలాగైతే హిందువుల ధర్మ గ్రంథం భగవద్గీత, तो वैसे उस धर्म में जो श्लोक कहा है, जो मीनिंग है, उसको फॉलो करो। అలాగే అప్పుడు దాంట్లో ఏ శ్లోకం చెప్పారో దాన్ని ఫాలో అవ్వమని చెప్తూ ఉంటారు. श्लोक में जो मीनिंग कहा है वो कार्य में लेकर आओ। శ్లోకంలో ఏదైతే అర్థం చెప్పారో అది కార్యంలోకి తీసుకురమ్మంటారు. नेक्स्ट आता है राज्य सत्ता। నెక్స్ట్ ఏంటంటే రాజ్యసత్తా. दुनिया में आप जाना है तो थोड़ा नियम है। మన ప్రపంచంలో అంత మనం జీవించాలంటే కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. आप व्हीकल राइड करेंगे तो लेफ्ट में ही राइड करना है। మనం ఏదైనా బండి అది డ్రైవ్ చేయాలి అంటే కనుక లెఫ్ట్ వైపు నుంచే చేయాలి. और कोरोना है तो मास्क पहन कर ही जाना है। కరోనా ఉంటే గనక మాస్క్ పెట్టుకునే వెళ్ళాలి. फ्लाइट में जाना है तो डबल वैक्सीन लगा कर ही जाना है। విమానంలో ప్రయాణం చేయాలంటే డబుల్ వ్యాక్సిన్ వేసుకుని ఖచ్చితంగా ఉండాలి. तो समय के अनुसार रूल्स एंड रेगुलेशंस चेंज होते ही रहते हैं। సమయం అనుసారంగా నియమాలు అయితే మారిపోతూనే ఉంటాయి. तो नियम गवर्नमेंट वाले बनाते हैं, నియమాలు ప్రభుత్వం వాళ్ళు తయారు చేస్తారు. लेकिन बनाते कौन है? जो प्रजा है, जिनको हमने वोट करके ऊपर भेजा है, वो बनाते हैं। కానీ ఇవన్నీ ఎవరు చేస్తారు? ప్రజలు. ఎవరినైతే మనము ఎన్నుకుని చేసామో వాళ్ళు తయారు చేస్తారు ఈ నియమాలు. लेकिन जो रूल्स एंड रेगुलेशन जो है वो प्रजा लोगों को फॉलो करना है। ఏ నియమాలు అయితే ఉన్నాయో అవి ప్రజలు ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. सपोज लोग फॉलो नहीं करेंगे तो उनको फाइन दिया जाता है या कोर्ट द्वारा उनको सजा दिया जाता है। ఎవరైతే నియమాలు పాటించలేదో వాళ్ళకి ఫైన్ వేస్తారు, లేకపోతే కోర్టు ద్వారా వాళ్ళకి శిక్షలు కూడా వేస్తారు. तो रूल्स एंड रेगुलेशन फॉलो कर रहे हैं या नहीं कर रहे हैं वो देखने के लिए पुलिस डिपार्टमेंट है और मिलिट्री है। వాళ్ళు నియమాలు పాటిస్తున్నారో లేదో అని చూడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మిలిటరీ డిపార్ట్మెంట్ ఉంది, कोर्ट भी है। కోర్టు కూడా ఉంది. तो अलग अलग डिपार्टमेंट द्वारा दुनिया को प्रजा को संभालते हैं कि रूल्स एंड रेगुलेशन के अनुसार चले। రకరకాల డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలని బాగా సంభాలిస్తారు ఎలాగైతే నియమాల ప్రకారం నడవడానికి.
तो उस देश में आपको आराम से रहना है तो ఆ దేశంలో మీరైతే హ్యాపీగా ఉండాలి అంటే గనక वहाँ का जो रूल्स एंड रेगुलेशन है वो आपको फॉलो करना पड़ता है। అక్కడ ఏదైతే నియమాలు ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. एक तो भगवान को साथ में रखना है, ఒకటి భగవంతుడిని మనకి తోడుగా ఉంచుకోవాలి, और जो रूल्स एंड रेगुलेशन लॉ है उसको फॉलो करना है। రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫాలో చేస్తూ ఉండాలి. उसके साथ और भी आपका तन श्रेष्ठ बनना है, सुखमय होना है तो దాంతో పాటు మీ తనువు సుఖంగా అవ్వాలి అంటే గనక विज्ञान के साधन को घर में लेकर आना है। విజ్ఞానం అనే సాధనాలను కూడా ఇంట్లోకి తీసుకురావాలి. वॉशिंग मशीन लेकर आ गए तो कपड़ा उठा के साफ करने का जरूरत नहीं रहता है। వాషింగ్ మిషన్ మనం కొనుక్కున్నాం అనుకోండి, బట్టలు ఇంకా బాగా ఎత్తిపట్టి అలా కష్టపడి ఉతకాల్సిన అవసరం లేదు. एसी लेकर आएंगे तो ठंडा लगेगा। ఏసీ తెచ్చుకున్నామంటే గనక చాలా చల్లగా ఉంటుంది. मिक्सी लेकर आएंगे तो आराम से मसाला बन जाएगा। మిక్సీ తెచ్చుకున్నామంటే హ్యాపీగా మసాలా మనం తయారు చేసేసుకోవచ్చు. टीवी लेकर आएंगे तो मनोरंजन मिल जाएगा। టీవీ తెచ్చుకున్నామంటే చాలా మనకి మనోరంజనం దొరుకుతుంది. तो साइंस की साधना द्वारा आपका स्टैंडर्ड ऑफ लिविंग इंप्रूवमेंट्स होता है, आपके जिंदगी में सुख आ जाता है। మన సైన్స్ సాధనాల ద్వారా మన జీవితంలో స్టాండర్డ్ పెరుగుతుంది, సుఖం వస్తుంది. लेकिन కానీ ये तो तन के लिए हुआ, ఇది తనువు గురించి అయ్యింది. अभी आत्मा और मन के लिए ये रूल्स एंड रेगुलेशन कैसे अप्लाई करना है ये बाबा हमको कह रहे हैं। ఆత్మకు మనసు గురించి ఎలాంటి నియమాలు అవి పెట్టాలో అవి ఇప్పుడు బాబా మనకి చెప్తున్నారు. जो संगम युग में बाबा ने जो आत्मा और मन के लिए कहा था, ఈ సంగమ యుగంలో ఏదైతే బాబా ఆత్మకి మనసు గురించి చెప్పారో वही वो द्वापर युग से शरीर के लिए कंपैरिजन करके वही रूल्स एंड लॉ बना रहे हैं। అవే రూల్స్ ని ద్వాపర యుగంలో నుండి తనువు గురించి మనము ఆ నియమాలు ఫాలో చేస్తూ వస్తున్నాం. तो ओरिजिनल लॉ मेकर बाबा है, ఒరిజినల్ గా లా చేసిన వాళ్ళు ఎవరు? బాబానే. और फॉलो करने वाला कौन है? आप हो। దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు? మీరు. उसके साथ वो फॉलो कर रहे हैं कि नहीं कर रहे हैं चेक करने वाला मिलिट्री भी आप हो। దాంతో పాటు అవి మీరు పాటిస్తున్నారా లేదా అని చూసే మిలిటరీ వాళ్ళు కూడా మీరే. आपके लिए आपको ही चेक करना है। మిమ్మల్ని మీరే చెక్ చేసుకుంటూ ఉండాలి. तो बाबा कहते हैं जो 3 सत्ता है दुनिया में बहुत अच्छा है। బాబా అంటున్నారు 3 శక్తులు ఏదైతే ఉన్నాయో అవంతా చాలా బానే ఉన్నాయి. धर्म सत्ता है, माना साधु सन्यासियां अपने काम कर रहे हैं। ధర్మసత్తా ఏంటంటే సాధు సన్యాసులు వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. ब्राह्मण है, ज्योतिष है, वो सभी अपना काम कर रहे हैं। బ్రాహ్మణులు జ్యోతిష్కులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. राज्य सत्ता में पॉलिटिकल लीडर्स अपने राज्य चला रहे हैं। రాజ్య సత్తాలో రాజకీయ నాయకులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. साइंस वाले नए साधन इन्वेंशन कर रहे हैं, रिसर्च कर रहे हैं और हम लोगों को दे रहे हैं। సైన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్ని రీసెర్చ్ చేసి పరిశోధనలు చేసి కొత్త వస్తువులన్నీ సాధనాలు మనకి ఇస్తున్నారు. लेकिन चौथे सत्ता वाला ये जो आप ब्राह्मण बच्चे हैं, కానీ 4వ శక్తి కలవారు ఎవరు? మీ బ్రాహ్మణ పిల్లలు. आपने एप्लीकेशन तो बाबा को डाल दिया, మీరైతే అప్లికేషన్ బాబాకి ఇచ్చేసారు. बाबा ने एप्लीकेशन एक्सेप्ट करके अपॉइंटमेंट ऑर्डर भी दे दिया, బాబా యాక్సెప్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు మీకు. लेकिन अपॉइंटमेंट ऑर्डर लेकर सिर के नीचे रखकर आराम से सोए हैं, काम ही नहीं कर रहे हैं। కానీ మీరు అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని తల కింద పెట్టుకుని హ్యాపీగా పడుకుంటున్నారు. लेकिन महीने के बाद सैलरी तो पूछ रहे हैं लेकिन काम नहीं कर रहे हैं। కానీ నెల తర్వాత జీతం అయితే అడుగుతున్నారు కానీ పని చేయట్లేదు. अब ये दे दो वो दे दो मांग रहे हैं, डिमांड कर रहे हैं लेकिन कर्म नहीं कर रहे हैं, पुरुषार्थ नहीं कर रहे हैं। బాబా మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటున్నారు, పురుషార్థం ఏమి చెయ్యటం లేదు. तो चौथा कर्म करने वाला है श्रेष्ठ कर्म करने का सत्ता। 4వది ఏంటంటే సత్తా, శ్రేష్ఠ కర్మల సత్తా. तो आज बाप दादा ఈ రోజు బాప్ దాదా सभी बच्चों का అందరి పిల్లలందరికీ ये विशेष 4 शक्तियों को देख रहे हैं। అందరి పిల్లల్లోనూ ఈ 4 రకాల శక్తులు చూస్తున్నారు. ये 4 शक्तियों के आधार पर ఈ 4 శక్తుల యొక్క ఆధారం పరంగా आपका जिंदगी श्रेष्ठ बनता है। మీ
జీవితం శ్రేష్టంగా అవుతుంది. दुनिया में तो 3 सत्ता है, ప్రపంచంలో అయితే 3 సత్తాలు ఉన్నాయి. एक धर्म सत्ता, ఒకటి ధర్మసత్తా, दूसरी राज्य सत्ता, రెండవది రాజ్యసత్తా, तीसरी विज्ञान की सत्ता। మూడవది విజ్ఞానం యొక్క సత్తా. लेकिन आपके पास కానీ మీ దగ్గర 3 सत्ता के बाद चौथा सत्ता भी है। 3 సత్తాల తర్వాత 4వ సత్తా కూడా మీ దగ్గర ఎక్స్ట్రా ఉంది. तो चौथा है श्रेष्ठ कर्मों की सत्ता। ఆ 4వ సత్తా ఏంటంటే శ్రేష్ట కర్మల యొక్క సత్తా. तो ये 4 सत्ता द्वारा ఈ 4 సత్తాల ద్వారా आप भी खुश रहते हो और विश्व को भी खुश रखते हो। మీరు సంతోషంగా ఉంటారు, విశ్వాన్ని కూడా సంతోషంగా ఉంచుతారు. तो इसके आधार पर चरित्र बनता है। ఈ ఆధారంగానే చరిత్ర తయారవుతుంది. तो बाबा कहते अभी चेक करो बच्चे, బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి, आप कितना खुश हो। మీరు ఎంత సంతోషంగా ఉన్నారో అన్నది చెక్ చేసుకోండి. आपको खुश रहना है तो आपके साथी भी खुश रहना चाहिए। మీరు సంతోషంగా ఉండాలంటే మీతో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. आपको खुश रहना है तो क्या करना पड़ेगा? మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? साथी लोग खुश रहना है तो क्या करना पड़ेगा? మీతో ఉన్న స్నేహితులు సహచరులు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? कर्मेंद्रिय खुश रहना है तो क्या करना पड़ेगा? మీ కర్మేంద్రియాలన్నీ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? तो स्पिरिचुअलिटी में ये 4 सत्ता का मीनिंग क्या है? ఆధ్యాత్మికలో ఈ 4 సత్తాల యొక్క అర్థం ఏమిటి? और धारणा कैसे करना है? మరియు ధారణ ఎలా చేయాలి? विधि कैसे करना है? विधि कैसा है? విధి ఎలా ఉంటుంది? ये सभी जानना है। ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. तो 1 by 1 अभी बाबा एक्सप्लेनेशन कर रहे हैं। ఒకటి దాని తర్వాత ఒకటి ఇప్పుడు బాబా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. पहला है धर्म सत्ता। మొదటిది ధర్మసత్తా. धर्म सत्ता अर्थात ధర్మసత్తా అంటే सदा श्रेष्ठ सुखी, ఎప్పుడూ శ్రేష్టంగా సుఖంగా ఉండడం, खुशनुमा जीवन जीने की कला। సంతోషమైన జీవితాన్ని జీవించే కళ. धर्म माना धारणा। ధర్మము అంటే ధారణ అని. फॉर एग्जाम्पल, ఉదాహరణకి आपके पास पाँव है, మీ దగ్గర కాళ్ళు ఉన్నాయి, उसको स्लीपर पहनेंगे तो क्या होगा? వాటికి చెప్పులు వేసామంటే ఏమవుతుంది? घर में स्लीपर पहनेंगे तो मार्बल्स का कोड नहीं लगता है। ఇంట్లో గనక చెప్పులు వేసుకున్నాము అంటే పాలరాతి యొక్క మార్బుల్ యొక్క చల్లదనం మన కాళ్ళకి అంటుకోదు. बाहर स्लीपर पहनेंगे तो पत्थर नहीं चुभेगा, ग्लास कुछ नहीं चुभेगा, तो पाँवों को कुछ प्रॉब्लम नहीं आता है। బయట చెప్పులు వేసుకున్నామంటే బయట రాళ్ల వల్ల గాజు ముక్కల వల్ల కూడా ఏమి గాయాలైతే జరగవు, గుచ్చుకోవు. वैसे शरीर के लिए हम कपड़ा पहनते हैं, धारणा करते हैं। అలాగే శరీరానికి ఏం చేస్తాము? బట్టలు కూడా వేసుకుంటాము. ये मौसम जो चेंज होता है उसके अनुसार हमारा कपड़ा भी चेंज होता है। వాతావరణం ఎలా మారుతూ ఉంటుందో దాన్ని బట్టి కూడా మన బట్టలు కూడా మారుతూ ఉంటాయి. बारिश के सीजन पर अलग से कपड़ा और धूप के टाइम पर अलग कपड़ा पहनते हैं। వర్షాలు వచ్చినప్పుడు ఒకలాంటి బట్టలు వేసుకుంటాము, ఎండాకాలంలో ఒకలాంటి బట్టలు వేసుకుంటాము. क्योंकि शरीर के प्रोटेक्शन के लिए ये सभी करते हैं ना। ఎందుకంటే శరీరాన్ని రక్షించడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం. बाहर का कोई भी वातावरण में जो बदलाव आता है उसका प्रभाव शरीर के ऊपर ना पड़े, इसलिए धारणा करते हैं। మన బయట వాతావరణంలో ఏ విధంగా తేడా వచ్చింది అంటే అది శరీరం మీద పడకూడదు అని చెప్పి దాన్ని బట్టి మనం బట్టలు వేసుకుంటాం. अभी आप कौन हो? ఇప్పుడు మీరు ఎవరు? आत्मा है। ఆత్మ కదా. तो आत्मा को क्या धारणा करना है? ఆత్మగా ఏ ధారణ చేయాలి? ताकि वो सदा सुखी रहे। ఎలాగంటే ఎలా సుఖంగా ఉండాలి అంటే ఏం చేయాలి? और सुखमय जीवन जीना है तो आत्मा को क्या धारण करना है? సుఖమయ జీవితం జీవించాలి అంటే ఆత్మ ఏం చేయాలి? लौकिक तो भगवान के बारे में बताते हैं, లౌకికల్లో అయితే భగవంతుడి గురించి చెప్తూ ఉంటారు. यहाँ आप तो शिव बाबा को ही धारण करना है। ఇక్కడైతే మీరు శివబాబానే ధారణ చేయాలి. आत्मा खुश रहना चाहिए तो आत्मा को सप्त गुण चाहिए। ఆత్మ సుఖంగా ఉండాలి అంటే గనక ఆత్మకి 7 గుణాలు కావాలి. तो आत्मा को जो सप्त गुण है चाहिए वो परमात्मा में ही है। ఆత్మకి ఏదైతే గుణాలు కావాలో అవన్నీ పరమాత్మలో మాత్రమే ఉన్నాయి.
कर्म सफल होने का विधि और शक्ति बाबा के पास ही है। కర్మ సఫలం అవ్వాలంటే దాని విధి శక్తి కూడా బాబా దగ్గరే ఉన్నాయి. तो इसीलिए पहले आपको धर्म सत्ता आपको अपनाना है, तो आपको शिव बाबा को ही धारण करना है। కాబట్టి మొదటి సత్తా ఏదైతే ఉందో ధర్మ సత్తా దాన్ని మీరు ధారణ చేయాలి అంటే శివబాబాని ధారణ చేయాలి. उससे क्या होगा? దాంతో ఏమవుతుంది? आत्मा खुश रहेगी, ఆత్మ సంతోషంగా ఉంటుంది. आत्मा को जो चाहिए वो मिल जाएगा, ఆత్మకి ఏది కావాలో అది దొరుకుతుంది. खुशनुमा जीवन जीतेगा। సుఖమయ జీవితం జీవిస్తారు. अभी आत्मा तो खुश हो गई, ఇప్పుడు ఆత్మ సంతోషపడింది. लेकिन दुनिया में अकेले आत्मा नहीं है ना। కానీ ప్రపంచంలో ఒక్క ఆత్మే లేదు కదా. सिर्फ आत्मा नहीं है, ఓన్లీ ఆత్మే కాదు, आत्मा के साथ कर्मेंद्रिय भी है। ఆత్మతో పాటు కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. सिर्फ आत्मा खुश रहेंगे, कर्मेंद्रिय खुश नहीं रहेंगे तो क्या होगा? ఓన్లీ ఆత్మే సంతోషంగా ఉండి కర్మేంద్రియాలు సంతోషంగా లేకపోతే ఏమవుతుంది? राजा तो खुश है, प्रजा खुश नहीं है तो क्या होगा? రాజు సంతోషంగానే ఉన్నాడు కానీ ప్రజలు సంతోషంగా లేకపోతే ఏమవుతుంది? तो राजा को जो मिला है वो प्रजा को भी देना चाहिए। రాజుకి ఏదైతే దొరికిందో అది ప్రజలకు కూడా ఇవ్వాలి. जब राजा अपने प्रजा को जो चाहिए दे देगा, ఎప్పుడైతే రాజు ప్రజలకి ఏది కావాలో అది ఇచ్చాడో उसको कहते हैं राज्य सत्ता। దాన్ని అంటారు రాజ్య సత్తా అని. आत्मा मालिक ఆత్మ యజమాని तो अपना तन और मन को వాళ్ళ తనువు మనస్సుకి भगवान के शक्ति को देते हैं, दान करते हैं। భగవంతుని యొక్క శక్తి ఇస్తారో దానం చేస్తారో. स्नेह और शक्ति दोनों चीज देना चाहिए। స్నేహము మరియు శక్తి రెండు ఇవ్వాలి. शक्ति कब देना चाहिए? శక్తి ఎప్పుడు ఇవ్వాలి? जब विकार आता है तो शक्ति द्वारा उसको जलाना चाहिए। ఎప్పుడైతే వికారాలు వచ్చాయో దాన్ని శక్తి ద్వారా కాల్ చేయాలి. जब वो खुशी में रहता है, यथार्थ पवित्रता में रहता है, तब स्नेह रहना चाहिए। ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో యథార్థ ఎప్పుడైతే పవిత్రంగా ఉంటామో అప్పుడు స్నేహం ఇవ్వాల్సి ఉంటుంది. जैसे आपके बच्चे आपकी बात मानते हैं तो आप क्या करेंगे? ఎలాగైతే మీ పిల్లలు మీ మాట విన్నారంటే ఏం చేస్తారు మీరు? ठीक से होमवर्क भी करते हैं, स्कूल में भी जाते हैं, फर्स्ट रैंक भी आते हैं, सब कुछ करते हैं, तो आप क्या करते हैं? ఎలా అయితే వాళ్ళు స్కూల్కి రోజు వెళ్ళి వస్తూ ఉంటారు, హోంవర్క్ చేస్తారు, స్కూల్లో ఫస్ట్ కూడా వస్తారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? उनको केक लेकर आके बर्थडे मनाएंगे, गिफ्ट देंगे, ऐसे भी करेंगे ना। వాళ్ళ కేక్ తీసుకొచ్చి బర్త్డే చేస్తారు, అన్ని ఇస్తూ ఉంటారు కదా వాళ్ళకి. आपका बात नहीं सुनेंगे तो మీ మాట వినకపోతే शक्ति दे देते हैं, శక్తి ఇస్తారు, थप्पड़ लगाते हैं ना। వాళ్ళని కొడతాం కదా. ऐसे ही मन बुद्धि आपका बात नहीं मानेगा तो అలాగే మనసు బుద్ధి మీ మాట వినకపోతే शक्ति का प्रयोग करना पड़ता है। శక్తి యొక్క ప్రయోగం చేయవలసి వస్తుంది. ईश्वरीय सेवा के लिए आगे आएगा, स्नेह दे दो। ఈశ్వరీయ సేవ గురించి ముందుకు వస్తే గనక స్నేహం ఇవ్వండి. लेकिन विकार लेकर आएगा तो शक्ति का प्रहार करो। లేకపోతే వికారాలు తీసుకుని వస్తే గనక శక్తి యొక్క ప్రయోగం చేయండి. जैसे लौकिक में भी क्या होता है, गवर्नमेंट का रूल्स एंड रेगुलेशन फॉलो नहीं करते हैं प्रजा लोग, तो शक्ति प्रयोग करता है ना गवर्नमेंट। ఎలాగైతే లౌకికంలో కూడా ప్రజలు సరిగా నియమాలు పాటించకపోతే శక్తి యొక్క ప్రయోగం చేస్తూ ఉంటారు కదా. ऐसे समय के अनुसार అలాగే సమయం అనుసారంగా आत्मा अपने कर्मेंद्रियों के ऊपर తన కర్మేంద్రియాల మీద स्नेह और शक्ति दोनों बैलेंस रहना चाहिए। స్నేహము మరియు శక్తి యొక్క బ్యాలెన్స్ రెండు ఉండాలి. सदा स्नेह देंगे तो भी नहीं चलेगा, ఎప్పుడు స్నేహం ఇస్తూనే కూడా అవ్వదు, सिर्फ शक्ति देंगे तो भी नहीं चलेगा। శక్తి ఇచ్చినా కూడా అవ్వదు. अभी कोई आपके आगे आते हैं कि मुझे शांति दो, ఎవరైనా ఒకళ్ళు వస్తారనుకోండి మీ దగ్గరికి శాంతిని ఇమ్మని చెప్పి, उस समय स्नेह देना चाहिए। అప్పుడు వాళ్ళకి స్నేహాన్ని ఇవ్వాలి. कोई कहते हैं मुझे ये समस्या है, विघ्न है, प्रॉब्लम है, उस समय आपको ज्वालामुखी होना चाहिए। तो घर आपका बॉडी गर्म होता है, मन भी गर्म हो जाता है। ఎప్పుడైతే ఎవరైనా వస్తారో నాకు చాలా సమస్య ఉంది ఎలాగా అని చెప్పి మీ దగ్గరికి వస్తే కనుక అప్పుడు మీరు జ్వాలాముఖి యోగం చేయాలి. అప్పుడు మీ తనువు మనసు రెండు వేడిగా అవుతాయి. गरम माना गुस्सा करना नहीं, వేడిగా వెచ్చదనంగా అవ్వాలి అంటే కోపగించుకోవడం కాదు. आपके द्वारा जो विकर्म विनाश होने का ज्वाला फ्लो हो जाएगा।
మీ ద్వారా వికర్మలు భస్మం చెందే యొక్క జ్వాల వెళ్ళాలి మీ దగ్గర నుంచి. तो आपके खुद के लिए भी ऐसे होना चाहिए, आप किसी को दान देते हो उस समय में भी ये अनुभव आपको होना चाहिए. మీకు మీకుగా కూడా అలాగే అవ్వాలి, అలాగే ఎవరికైనా దానం చేస్తే కూడా అలాగే అవ్వాలి. तो ऐसे सदा संतुष्ट में रहना है, అలాగా ఎల్లప్పుడూ సంతుష్టంగా ఉండాలి. तो सदा दाता रहना है. కాబట్టి ఎల్లప్పుడూ దాతగా ఉండాలి. राजा अर्थात दाता. రాజు అనగా దాత అని అర్థం. तो इसका रिजल्ट क्या होता है? దాని ఫలితం ఏమవుతుంది? हर एक द्वारा संतुष्टता, मन बुद्धि द्वारा या आपके साथी लोगों द्वारा वाह वाह का गीत गाते रहेंगे. అందరూ కూడా వాహ్ వాహ్ అని చెప్పి మిమ్మల్ని అలాంటి గాయనం పాడతారు. चाहे मन बुद्धि हो या आपके साथ में रहने वाले मनुष्य आत्माएं हो. మనసు బుద్ధి కూడా నెక్స్ట్ మీ దగ్గర ఉన్న మనుష్యాత్మలు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. तो राज्य सत्ता माना రాజ్య సత్తా అనగా स्वयं को चलाने की कला స్వయాన్ని నడిపించే ఒక కళ, और औरों को चलाने की कला. మరియు వేరే వాళ్ళని కూడా నడిపించే యొక్క కళ. अभी छोटे बच्चे आपका बात कब सुनते हैं? చిన్న పిల్లవాడు మీ మాట ఎప్పుడు వింటాడు? कुछ काम कराना है तो डेयरी मिल्क चॉकलेट देंगी तो बात सुनेंगे ना. వాళ్ళ చేత ఏదైనా కర్మ చేయించాలి అంటే డైరీ మిల్క్ అలాంటి చాక్లెట్లు ఇస్తేనే వాళ్ళు మీ మాట వింటారు. आप रिश्तेदार के घर में जाते हैं, बहुत अच्छा गिफ्ट लेकर जाते हैं तो वो आपका बात सुनते हैं ना, आपको बहुत अच्छा ट्रीटमेंट देते हैं ना. బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళకి గిఫ్ట్ అవి ఎన్ని కొనుక్కుని వెళ్తే అప్పుడే కదా వాళ్ళు మీ మాట వింటారు. उसके आधार पर आपको सत्कार मिलता है ना. దాని ఆధారంగానే కదా మీకు సత్కారం దొరుకుతుంది. ऐसे अपने मन बुद्धि को भी बाबा की शक्ति दो, అలాగే మన మనసు బుద్ధికి కూడా బాబా యొక్క శక్తిని ఇవ్వండి. और साथी लोगों को, मनुष्य आत्माओं को भी शांति शक्ति दो. అలాగే మనతో ఉన్న సహచరులకు కూడా శాంతి శక్తి ఇవ్వండి. ये यथार्थ कर रहे हैं, समझ लो आपका राज्य सत्ता ठीक है. ఇది యథార్థంగా జరుగుతుంటే అప్పుడు అనుకోండి మీ రాజసత్తా సరిగానే ఉంది అని. तो पहले धर्म सत्ता में आपने बाबा के साथ अनुभव किया, మొదట ధర్మసత్తాలో బాబాతో మీరు అనుభవం చెందారు. राज्य सत्ता में बाबा की शक्ति कर्मेंद्रिय और मनुष्य आत्मा तक जाकर पहुंच गया. నెక్స్ట్ రాజ్య సత్తాలో ఏమైందంటే ఆ శక్తి మీ ద్వారా ఆత్మలందరికీ వెళ్ళింది. आपके कर्मेंद्रियों को भी पहुंचा है और उन लोगों को भी पहुंचा है. మీ కర్మేంద్రియాల దగ్గర వరకు వెళ్ళింది ఆ శక్తి, మరియు మనుష్య ఆత్మలందరి దగ్గరికి కూడా వెళ్ళింది. अभी तीसरा है विज्ञान की सत्ता. మూడవది విజ్ఞాన సత్తా. विज्ञान सत्ता माना साधनों द्वारा प्रत्यक्ष फल की अनुभूति कराने की कला. విజ్ఞాన సత్తా అంటే సాధనాల ద్వారా ప్రత్యక్షం చేయించే కళ. प्रत्यक्ष फल को अनुभूति कराने का कला. ప్రత్యక్ష ఫలాన్ని అనుభూతి చెందించే కళ. अभी देखो एक करंट है, इलेक्ट्रिसिटी है. ఇప్పుడు చూడండి, ఒక కరెంట్ ఉంది. आप बल्ब द्वारा रोशनी का प्रत्यक्ष फल अनुभव कराते हो. మీరు బల్బు ద్వారా వెలుతురు యొక్క ప్రత్యక్ష ఫలాన్ని అనుభవిస్తున్నారు. टीवी द्वारा बहुत अच्छा मनोरंजन का प्रोग्राम उनको अनुभव कराते हो. టీవీ ద్వారా మంచి ప్రోగ్రామ్స్ అన్ని మనోరంజనం దొరుకుతుంది మనకి. एसी द्वारा कोल्ड या गर्मीपन हवा का प्रत्यक्ष फल का अनुभव कराते हो. ఏసీ ద్వారా మనకి చల్లదనం దొరుకుతుంది. गर्मी हो या ठंडी हो, जो भी है आप उसको चेंज कर सकते हैं. వేడి అయినా చల్లదనమైనా ఏదైనా దాని ద్వారా వస్తుంది. लेकिन इलेक्ट्रिसिटी उस साधन द्वारा वो आत्मा को जो चाहिए वो प्रत्यक्ष फल मिलता है ना. కానీ ఎలక్ట్రిసిటీ ద్వారా ఆత్మకి ఏది కావాలో ఆ సాధనాల ద్వారా దొరుకుతుంది కదా. वो एक तो इलेक्ट्रिसिटी चाहिए, ఒకటి ఫస్ట్ ఎలక్ట్రిసిటీ కావాలి, दूसरा वो चीज देने के लिए साधन चाहिए. రెండవది ఆ సాధనం కావాలి. మనకి ఏదైతే కావాలో అది ఇవ్వడానికి సాధనం కావాలి. इलेक्ट्रिसिटी एक ही है. ఎలక్ట్రిసిటీ అయితే ఒకటే. फैन द्वारा हवा आता है, ఫ్యాన్ ద్వారా గాలి వస్తుంది, एयर कंडीशन द्वारा एसी आता है, ఎయిర్ కండిషన్ ద్వారా చల్లదనం వస్తుంది, मिक्सी द्वारा मसाला बनता है, మిక్సీ ద్వారా మసాలా మనకి దొరుకుతుంది, स्टोव द्वारा भोजन पका सकते हैं. స్టవ్ ద్వారా మనం భోజనం వండుకోవచ్చు. अभी शक्ति कौन है? ఇప్పుడు శక్తి ఎవరు? परमात्मा है. పరమాత్మ. साधन कौन है? సాధనాలు ఎవరు? आपका मन बुद्धि साधन है. మీ మనసు బుద్ధి సాధనాలు. आपके मन बुद्धि द्वारा మీ మనసు బుద్ధి ద్వారా सारे दुनिया को మొత్తం ప్రపంచానంతటికి
परमात्मा के शक्ति का अनुभव कराना, పరమాత్ముని యొక్క శక్తి యొక్క అనుభవం చెందించాలి అంటే గనక तो साधना करना है। మీరు సాధన చెయ్యాలి. तो अपने मन बुद्धि को మీరు మీ మనసు బుద్ధిని परमात्मा में परमधाम में रखकर పరంధామంలో పరమాత్ముని దగ్గర ఉంచి साधना करना है। సాధన చెయ్యాలి. और वही मन बुद्धि रूपी साधन द्वारा అదే మనసు బుద్ధి సాధన ద్వారా सारे दुनिया को भगवान का शांति का अनुभव कराना है। మొత్తం ప్రపంచంలో అందరికీ ఇది యొక్క అనుభవం చెందించాలి. शांति चाहिए तो शांति दे दो, शक्ति चाहिए तो शक्ति दे दो। శాంతి కావాలంటే శాంతిని ఇవ్వండి, శక్తి కావాలంటే శక్తిని ఇవ్వండి. माना रेडीमेड देना चाहिए उनको। అంటే ఎలాగంటే రెడీమేడ్ శాంతి సుఖము ఇవ్వాలి వాళ్ళకి. तो ये आप कर रहे हो, ఇది మీరు చేశారు అంటే గనక आपके जिंदगी में विज्ञान काम पर आ रहा है। మీ జీవితంలో విజ్ఞానము పనికి వస్తుంది. विज्ञान माना योग, విజ్ఞానము అంటే యోగము. वहां तो स्थूल साधन है, यहाँ तो सूक्ष्म साधन है। అక్కడైతే స్థూల సాధనాలు ఉన్నాయి, ఇక్కడ మన దగ్గర సూక్ష్మ సాధనాలు ఉన్నాయి. अब ये 3 सत्ता हो गया, ఇప్పుడు ఈ 3 సత్తాలు అయిపోయినాయి. ये चौथा सत्ता है ఇప్పుడు 4వ సత్తా ఏంటంటే श्रेष्ठ कर्म की सत्ता। శ్రేష్ట కర్మల యొక్క సత్తా. जब ये 3 सत्ता ठीक रहेगा, ఎప్పుడైతే ఈ 3 సత్తాలు సరిగా ఉన్నాయో आपका कर्म ठीक रहेगा, श्रेष्ठ बन जाएगा। మీ కర్మ సరిగా ఉంటుంది, శ్రేష్టంగా అవుతుంది. क्योंकि आत्मा को भी परमात्मा का शक्ति मिला, ఎందుకంటే ఆత్మకి పరమాత్మ యొక్క శక్తి దొరికింది, मन और तन को भी मिला, మనసు తనువుకి కూడా దొరికింది, धन और जन को भी मिल गया। ధనముకి జనంకి కూడా దొరికింది ఈ శక్తి. सब लोग खुश हो गए, అందరూ సంతోషంగా ఉన్నారు. जिनको जो चाहिए वो मिल रहा है, ఎవరికి ఏం కావాలో అవి దొరుకుతున్నది, बाबा दे रहा है, బాబా ఇస్తున్నారు. तो अच्छा कर्म हो गया। కాబట్టి మంచి కర్మలైతే అయ్యాయి. आप बाबा के साथ में हो, संगम युग हो गया, ఇప్పుడు మీరు బాబాతో ఉన్నారు, సంగమ యుగం అయ్యింది, फल भी सफल हो गया। ఫలం కూడా సఫలం అయ్యింది. उसका रिजल्ट्स है దాని ఫలితం ఏంటంటే वर्तमान फल, वर्तमान समय में వర్తమాన సమయంలో खुशी और शक्ति का अनुभव करना, సంతోషము మరియు శక్తి యొక్క అనుభవం చెందడం, साथ साथ में దాంతో పాటు भविष्य के लिए भी जमा होने का अनुभूति करना। భవిష్యత్తు గురించి కూడా జమ చేయించుకునే అనుభవం అవ్వాలి. इसको कहते हैं దాన్నే అంటారు कर्म के खजानों से संपन्न रहना। కర్మ యొక్క ఖజానాల ద్వారా సంపన్నంగా తయారవుతాం. बैंक बैलेंस रखकर संपन्न नहीं, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకుని సంపన్నులుగా అవ్వడం కాదు, अच्छे कर्म द्वारा आशीर्वादों का, सुख का, दातापन का जो संपन्नता का अनुभव करना। మంచి కర్మల ద్వారా దాత యొక్క సంపన్నులుగా కూడా అవ్వాలి. अभी चेक करो, ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, आपकी जिंदगी में ये चारों सत्ताएं बैलेंस में हैं। మీ జీవితంలో ఈ 4 శక్తులు బ్యాలెన్స్ లో ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. सबसे श्रेष्ठ खजाना है श्रेष्ठ कर्म के खजाना। అన్నిటికన్నా శ్రేష్టమైన ఖజానా ఏంటి అంటే శ్రేష్ట కర్మల యొక్క ఖజానా. लेकिन कर्मेंद्रिय ठीक नहीं है तो कर्म श्रेष्ठ नहीं बनेगा। కర్మేంద్రియాలు సరిగా లేకపోతే కర్మ శ్రేష్టంగా అవ్వదు. सपोज आपकी जिंदगी में एक 4 सत्ता नहीं है, సపోజ్ మీ జీవితంలో 4 సత్తాలు లేవు అనుకోండి, आपका जीवन अमूल्य नहीं है, మీ జీవితం అమూల్యమైనది కాదు, वो पशु समान है। అది పశువు సమానంగా అవుతుంది. सिर्फ आपने भोजन खाया, पैसे कमाया, बिल्डिंग बनाया, ये सभी पशु समान है। మనం తినడం, బిల్డింగ్ కట్టుకోవడం, పని చేయడం ఇవంతా కూడా పశు సమానంగా అవుతుంది. जैसे पशु लोग भी क्या करते हैं, अपने आत्मा लिए कुछ भी नहीं करते हैं ना, अपना साथ जो शरीर है साधन उसके लिए करते हैं, आत्मा के लिए कुछ भी नहीं करते हैं। आप भी कुछ भी नहीं करते, वो भी कुछ भी नहीं करते, आपका जिंदगी पशु समान हो जाएगा। ఎలాగైతే పశువులు తను గురించే చూస్తాయి, ఆత్మ గురించి ఏమి చూడవు, అలాగే మీరు కూడా తను గురించే చూస్తున్నారు, ఆత్మ గురించి చూడటం లేదు. కాబట్టి సేమ్ ఒకేలా ఉన్నది, ఇప్పుడు పశువు సమానంగానే ఉన్నారు. बाबा ने आपको इतना बड़ा अथॉरिटी दी है, బాబా మీకు చాలా పెద్ద అథారిటీ ఇచ్చారు. ठीक है। इस अथॉरिटी द्वारा आप दुनिया को चैलेंज कर सकते हो। ఈ అధికారం ద్వారా మీరు ప్రపంచాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. सच्चा यथार्थ जिंदगी जीना है तो यहाँ आओ। సత్యమైన యథార్థ జీవితాన్ని జీవించాలి అంటే మీరు ఇక్కడికి రండి.
यहाँ ही सच्चा जीने का कला सिखाया जाता है। ఇక్కడే సత్యమైన జీవితాన్ని అనుభవించే కళ నేర్పిస్తారు. लेकिन वो कहने के पहले आप ऐसे जिंदगी जीना चाहिए। కానీ అది చెప్పే ముందు మీరు అలాంటి జీవితాన్ని మీరు జీవించాలి. आप कौन हो? మీరు ఎవరు? ये चार सत्ता को आप धारण करेंगे तो ఈ 4 శక్తుల్ని మీరు ధారణ చేసినట్టయితే గనక आप बेफिक्र बादशाह बनते हो। మీరు నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. देखो इस दुनिया में ఈ జీవితంలో बहुत बड़े बड़े महामंडलेश्वर हैं। ఈ లోకంలో చాలా పెద్ద పెద్ద మహామండలేశ్వర్లు ఉన్నారు. बाबा ने वो पोजीशन भी दे दी आपको। బాబా అలాంటి పొజిషన్ ఇచ్చారు మీకు. बहुत अच्छे अच्छे साइंस वाले रिसर्च कर रहे हैं, वो भी आप बाबा ने आपको दे दिया। అలాగే చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు చాలా పెద్ద పెద్ద రీసెర్చ్లు పరిశోధనలు చేస్తున్నారు. బాబా అవి కూడా మీకే ఇచ్చేస్తారు. बहुत अच्छे अच्छे पॉलिटिकल लीडर्स है, वो पावर भी बाबा ने दे दिया। చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ బాబా ఆ పవర్ కూడా మీకే ఇచ్చారు. उसके साथ दुनिया को चलाने के लिए स्पेशली सारे दुनिया में 3 मिलिट्री है। అలాగే దాంతో పాటు ప్రభుత్వం నడపడానికి ఇక్కడ మన ప్రపంచంలో 3 మిలిటరీలు ఉన్నాయి. एक है माना लैंड माना आर्मी, ఒకటి ఆర్మీ వాళ్ళు భూభాగం మీద ఉండేవాళ్ళు. दूसरा है वाटर में चलने वाले माना वो आर्मी, రెండో వాళ్ళు నేవీ వాళ్ళు వాటర్ లో ఉండేవాళ్ళు. तीसरा है एयर वाले, మూడో వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. उसमें भी अलग अलग लेवल है। అందులో కూడా రకరకాల లెవెల్స్ ఉన్నాయి. हर आर्मी में चीफ है, ప్రతి ఆర్మీలోని ఒక చీఫ్ ఉన్నారు. उस तीनों चीफ के ऊपर एक चीफ है, ఆ ముగ్గురు చీఫ్ల మీద కూడా మళ్ళీ వేరే చీఫ్ ఉంటారు పైన. उसके ऊपर चीफ है राष्ट्रपति। వాళ్ళ మీద చీఫ్ ఎవరు? రాష్ట్రపతి. लेकिन बाबा ने हमको क्या किया, नॉट ओनली इंडिया ऑल ओवर द वर्ल्ड के चीफ बनाया। బాబా ఇప్పుడు మన ఏం చేశారు? ఓన్లీ ఇండియాకే కాదు, మొత్తం విశ్వానంతటికి మన చీఫ్ చేశారు. उसके बाद बाबा ने तीनों लोगों को चीफ बनाया। దాని తర్వాత బాబా 3 లోకాలకు కూడా చీఫ్ గా తయారు చేశారు. बाबा ने हमको बादशाह बनाया। బాబా మన్ని చక్రవర్తిగా తయారు చేశారు. बाबा कहते हैं बेफिक्र बादशाह बनो। బాబా అంటున్నారు మీరు నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి అని. माना ये सारा चारों सत्ता चलाने का जिम्मेदारी बाप को दे दो। అంటే ఏంటంటే ఈ 4 శక్తుల్ని నడిపించే యొక్క శక్తి బాబాకి ఇవ్వండి అని అన్నారు. जिम्मेदारी बाबा को दे दो మొత్తం బాధ్యత అంతా బాబాకి ఇచ్చేయండి. और आप निश्चिंत होकर रहो। మీరు నిశ్చింతంగా అయ్యి ఉండండి. जब ये स्थिति आपका आएगा మీకు ఈ స్థితి వచ్చినప్పుడు तब आप बाप समान संपन्न और संपूर्ण बन सकते हो। అప్పుడు మీరు తండ్రి సమానంగా సంపూర్ణంగా అవుతారు. ठीक है, तो अभी ये 4 सत्ता ठीक है कि नहीं है चेक करेंगे। ఇప్పుడు ఈ 4 శక్తులు మీ దగ్గర ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకుందాం. तो बाबा कहते ये साल तो तपस्या साल है। బాబా అంటున్నారు ఈ సంవత్సరం తపస్య సంవత్సరం. तो तपस्या संवत्सर में इसको चेक करना है। తపస్య సంవత్సరంలో ఇది చెక్ చేసుకోవాలి మనం. ये चारों सत्ता ठीक है, आपका स्थिति एक रस रहेगा। ఈ 4 సత్తాలు సరిగా ఉంటే గనక మీ స్థితి ఎప్పుడు ఏకరసంగా ఉంటుంది. क्योंकि आप इस आसन पर बैठे रहते हो, सब कुछ भगवान देख रहे, आप आराम से रहेंगे। మీరు ఎలా అంటే ఆసనం మీద కూర్చుని అంతా భగవంతునే చూసుకుంటారు, బాబాయే చూసుకుంటారు అని చెప్పి మీరు ఆరాంగా కూర్చుంటారు. इसके पहले इस विधि को हमारे द्वारा बाबा ने बहुत बार बताया है। ఈ విధిని బాబా మా ద్వారా చాలా సార్లు చెప్పించారు. लेकिन इस मुरली में बाबा उसका क्लैरिटी दे रहे हैं। కానీ ఈ మురళి ద్వారా బాబా క్లారిటీ ఇస్తున్నారు. इससे पता चलता है हम जो योग कर रहे हैं वो यथार्थ है, हायर लेवल का है, बाबा कह रहे हैं। మన దీని ద్వారా ఏం చెప్తారంటే బాబా మనం ఏదైతే యోగం చేస్తున్నామో అది హైయర్ లెవెల్లో ఉంది అని. तपस्या का नेक्स्ट स्टेज है निश्चिंत चक्रवर्ती। తపస్సు యొక్క నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే నిశ్చింత చక్రవర్తిగా ఉండడం. तपस्या करते 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 बाबा को इस सारा जिम्मेदारी दे देना। తపస్సు చేస్తూ చేస్తూ బాబాకే మొత్తం బాధ్యత అంతా అప్పగించడం. बादशाह माना अधिकारी, చక్రవర్తి అంటే అధికారి అని. प्रजा अर्थात अधीन, ప్రజలు అనగా ఆధీనంలో ఉన్నవాళ్ళు అని. अधिकारी किसको कहते हैं? అధికారి అని ఎవరిని అంటారు? आत्मा के शक्ति दुनिया के तरफ जा रहा है तो आप अधिकारी हो। ఆత్మ యొక్క శక్తి ప్రపంచం వైపు వెళ్తుంటే మీరు అధికారులు. बाहर का अंदर आ रहा है, मन से अंदर आ रहा है तो आप अधीन हो। బయట నుంచి అంతా మీకు వస్తుంది అంటే శక్తి మీరు ఆధీనం అయిపోయినట్టు।
आपका मन कहता है गोभी मंचूरी चाहिए, घूमने के लिए जाना चाहिए, बाहर की इच्छा रखता है तो आप अधीन हो गए हो। మీ మనసు ఏం చెప్తుందంటే గోబీ మంచూరియా తినాలి, బయట తిరగడానికి వెళ్ళాలి అని చెప్తుందంటే మీ మనసు ఆధీనుడిగా అయిపోయింది. और भगवान की शक्ति आपके द्वारा बाहर जाके आपका मन बुद्धि खुश है, समझ लो आप अधिकारी हो। బాబా యొక్క శక్తి మీ మనసు బుద్ధి ద్వారా బయటికి ఫ్లో అవుతుంటే అప్పుడు మీరు అధికారులుగా ఉన్నట్టు. तो चेक करो, आप दुनिया से लेना चाहते हो या बाबा का शक्ति दुनिया को देना चाहते हो। ఇప్పుడు మీరే చెక్ చేసుకోండి, మీరు ప్రపంచానికి బాబా శక్తిని ఇవ్వాలి అనుకుంటున్నారా లేకపోతే బయట నుంచి మీరు తీసుకోవాలి అనుకుంటున్నారా? तो ये विधि आप अपनाते जाएंगे, ఈ విధిని మీరు అలవర్చుకున్నట్టయితే గనక अब सर्व से संतुष्टता का सर्टिफिकेट ले लेंगे। మీరు అందరి దగ్గర నుంచి సంతుష్టులు అనే సర్టిఫికెట్ ని తీసుకుంటారు. तो ये लेने के लिए ఇది తీసుకోవటానికి आपको सदा सभी को सत्कार रिस्पेक्ट देना पड़ता है। మీరు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. अपने कर्मेंद्रियों को भी रिस्पेक्ट देना है। మీ కర్మేంద్రియాలకు కూడా సత్కారం చేయాల్సింది. सारे मनुष्यात्माओं को भी रिस्पेक्ट देना है। మొత్తం మనుష్యాత్మలందరికీ కూడా మీరు సత్కారం ఇవ్వాలి. तो चेक करो, आपके कर्म के साथी मन बुद्धि आपका बात सुन रहे हैं क्या? కాబట్టి చెక్ చేసుకోండి, మీ సహచరులతో పాటు మీ మనసు బుద్ధి కూడా మీ మాట వింటున్నదా లేదా? क्योंकि परमात्मा की शक्ति पहले आत्मा द्वारा मन बुद्धि तक पहुंचता है। ఎలాగైతే పరమాత్మ యొక్క శక్తి మనసు బుద్ధి ద్వారా ఆత్మకి చేరుతుంది. पहले आत्मा द्वारा मन बुद्धि को पहुंचता है। మొదట ఆత్మ ద్వారా మనసు బుద్ధికి వస్తుంది శక్తి. जब मन बुद्धि खुश है तो मन बुद्धि आपका बात मानेगा। మనసు బుద్ధి ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో అప్పుడు మీరు ఆత్మ సంతోషంగా ఉంటుంది. अभी चेक करो, मन बुद्धि आपका बात सुन रहा है क्या? ఇప్పుడు చెక్ చేసుకోండి, మనసు బుద్ధి మీ మాట వింటున్నాయా లేదా అని. प्यार से सुन रहा है, फोर्सफुली सुना रहे हैं? ప్రేమతో వింటున్నాయా లేకపోతే ఫోర్స్ చేస్తే వింటున్నాయా? प्यार से सुन रहे हैं, समझ लो आपका राज्य सत्ता ठीक है। ప్రేమతో వింటుంటే గనక అప్పుడు అర్థం చేసుకోండి మీ రాజ్య సత్తా బానే ఉంది. जब आप योग पर बैठते हो, बहुत अच्छा खुशी का अनुभव करते हो, समझ लो राज्य सत्ता ठीक है। మీరు యోగంలో కూర్చున్నప్పుడు చాలా మంచి అనుభవం జరుగుతుంది, సంతోషమైన అనుభవం జరుగుతుంది అంటే రాజసత్తా బానే ఉన్నట్టే. बहुत मुश्किल से बैठते हो, बार बार फोर्स से बिठाना पड़ता है, तो परसेंटेज में है। ఏదో కష్టంతో కూర్చుంటే గనక కలా కూర్చుంటే గనక అప్పుడు ఏదో తేడా ఉంది అని చెప్పి అర్థం. इसका मतलब आत्मा का बात सारे कर्मेंद्रिय सुनना चाहिए। దాని అర్థం ఏంటంటే ఆత్మ యొక్క మాట మొత్తం కర్మేంద్రియాలన్నీ వినాలి అని. तो इसको कहते हैं राज्य सत्ता का यथार्थ अनुभूति। దీని అర్థం ఏంటంటే రాజసత్తా యొక్క యథార్థమైన అనుభూతి అని. अभी नेक्स्ट है विज्ञान की सत्ता। నెక్స్ట్ వచ్చేది ఏంటంటే విజ్ఞాన సత్తా. विज्ञान की साधन क्या करते हैं? సాధనాలు ఏం చేస్తాయి? सुख और आराम का अनुभूति कराते हैं। సాధన మనకి ఏంటంటే సుఖము యొక్క అనుభవం ఇప్పిస్తుంది. आपका विज्ञान है योग शक्ति। మీ విజ్ఞానం ఏంటంటే యోగం యొక్క శక్తి. योग है बड़े से बड़ा विज्ञान। యోగము చాలా పెద్ద ఉన్నతమైన విజ్ఞానం. आप लोग वो लोग साधना द्वारा देते हैं, आप साधन करते हो। వాళ్ళు లౌకికం వాళ్ళైతే సాధనాల ద్వారా ఇస్తారు, మీరు సాధన ద్వారా ఇస్తారు. क्या साधना करते हो? మీరు ఏ సాధన చేస్తారు? अपने मन बुद्धि को परमधाम में लेकर जाते हो। మన మనసు బుద్ధిని పరంధామంలోకి తీసుకెళ్తాం. और मन बुद्धि द्वारा सारे विश्व को ज्वाला स्वरूप और शांति का अनुभव कराते हो। మన మనసు బుద్ధి ద్వారా మొత్తం విశ్వానంతటికి జ్వాలాముఖి యొక్క అనుభవం చెందిస్తాం. लेकिन वो लोगों को रिसर्च करने के लिए कितना पैसा खर्चा करना पड़ता है? వాళ్ళకి ఎంత రీసెర్చ్ పరిశోధన చేయాలి అంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? और कितना समय लगता है? ఎంత సమయం పడుతుంది? आपके लिए तो 1 सेकंड है, మీకైతే 1 సెకండ్ మాత్రమే. और 1 पैसा भी खाली नहीं होगा। ఒక్క పైసా కూడా ఖర్చు అవ్వదు. दूसरा है రెండవది ఏంటంటే विज्ञान मनोरंजन सिखाता है। విజ్ఞానము మనోరంజనాన్ని నేర్పిస్తుంది. उससे आप खुश होते हो। దాంతో మీరు చాలా సంతోషం అవుతారు. इस विधि से पुरुषार्थ और सेवा से, ఏ విధితో అయితే పురుషార్థము సేవతో, अभी जो बाबा ने विधि बताया, इस विधि के पुरुषार्थ और सेवा से
ఇప్పుడు బాబా ఏ విధైతే చెప్పారో ఆ పురుషార్థం మరియు సేవతో आपको इतना मनोरंजन मिलेगा, మీకు ఎంత మనోరంజన దొరుకుతుంది అంటే टीवी देखना, सीरियल देखना, फिल्म के लिए जाना, शॉपिंग के लिए जाना अच्छा नहीं लगता है। ఆ టీవీ చూడటం, సీరియల్ చూడటం, సినిమాకి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం అవన్నీ మీకు సరిగా అంత మంచిగా అనిపించవు. होटल में खाने का भी इच्छा नहीं लगता है, హోటల్లో తినాలి అన్న కోరిక కూడా కలగదు. क्योंकि श्रेष्ठ सुख आपको मिलने लगता है। ఎందుకంటే శ్రేష్టమైన సుఖం మీకు దొరకడం స్టార్ట్ అవుతుంది. तो ऐसे चेक करो, అలా చెక్ చేసుకోండి, आपकी जिंदगी में विज्ञान मौज लेकर आया है क्या? మీ జీవితంలో అలాంటి ఆనందం వచ్చిందా లేదా. तो सदा मौज का दाता मालिक बाप को साथ में रखना बहुत बहुत इम्पोर्टेंट है। ఎలాగైతే ఆనందం ఇచ్చే దాత ఎవరు, భగవంతుడిని మీతో తోడు ఉంచుకోవాలి. कभी कभी बच्चों के हाथ से मोबाइल निकालेंगे तो ले लेंगे तो कैसा करेंगे? అప్పుడప్పుడు పిల్లల చేతి నుంచి మొబైల్ లాగేసుకుంటే వాళ్ళు ఏమంటారు? उनको गुस्सा आता है ना। వాళ్ళకి కోపం వస్తుంది కదా. ऐसे ही आपके मन से बाबा नहीं है, बाबा से गुस्सा करेंगे तो शक्ति प्यार नहीं मिलेगा। అలాగే మీరు కూడా బాబాతో కోపం చూపించారంటే అప్పుడు మీకు శక్తి దొరకదు. तो बाबा ने कहा राज्य सत्ता माना, బాబా అంటున్నారు రాజ్యసత్తా అంటే अपने ऊपर राज्य करना, कर्मेंद्रियों के ऊपर राज्य करना। మన మీద మనం రాజ్యం చేయడం, కర్మేంద్రియాల మీద కూడా రాజ్యం చేయడం. और विज्ञान सत्ता माना भगवान की शक्ति सारी दुनिया को देने के लिए साधन बनना। విజ్ఞాన సత్తా అంటే భగవంతుని యొక్క శక్తి ప్రపంచానికి ఇవ్వడానికి సాధనంగా అవ్వటం. మనం अब नेक्स्ट बाबा कहते धर्म सत्ता। నెక్స్ట్ బాబా చెప్తున్నారు ధర్మసత్తా. धर्म अर्थात श्रेष्ठ जीवन जीने की कला। ధర్మము అనగా శ్రేష్టమైన జీవితాన్ని జీవించే కళ. यह धारणा ही धर्म है। ఇక్కడ ధారణయే ధర్మం. तो बाबा को आपने धारणा की, బాబాని మీరు ధారణ చేసినట్టయితే గనక बाबा से ही सारा कर्म कराया, బాబాతోనే మొత్తం కర్మలన్నీ చేపిస్తే గనక इससे भी श्रेष्ठ धर्म और कुछ है नहीं। దీనికన్నా శ్రేష్టమైన ధర్మం ఇంకేమీ లేదు. तो बाबा क्या करता है? కాబట్టి బాబా ఏం చేస్తారంటే आत्मा को जो चाहिए देता है, ఆత్మకి ఏం కావాలో అది ఇస్తారు. कर्मेंद्र को जो चाहिए वो देता है, కర్మేంద్రియాలకి ఏం కావాలో అవి ఇస్తారు. दुनिया को जो चाहिए वो देता है, ప్రపంచానికి ఏది కావాలో అది ఇస్తారు. कर्म ठीक होता है, కర్మలు సరిగానే అవుతాయి. అప్పుడు आप खुश हो जाते हो, सफल मिलता है, सफलता मिलती है। మీకు సఫలత రావడం వల్ల కూడా సంతోషం వస్తుంది. ठीक है, इससे आपका जीवन जीने का कला यथार्थ हो जाएगा। అప్పుడు మీ జీవితాన్ని జీవించే కళ యథార్థంగా అవుతుంది. तो श्रेष्ठ कर्म करने का कला क्या है? నెక్స్ట్ కర్మలు చేసే కళ ఏంటి అంటే जो बाबा फोर्थ सत्ता बता रहे हैं। ఇప్పుడు బాబా 4వ సత్తా చెప్తున్నారు. बाबा कर्म करेगा तो బాబా కర్మ చేస్తే గనక वो हर कर्म सदा निर्विकल्प रहेगा, ప్రతి కర్మ ఎప్పుడు నిర్వికల్పంగా అవుతుంది, निर्विघ्न रहता है, నిర్విఘ్నంగా అవుతుంది, निर्विकल्प के रूप में रहता है। కర్మ రూపంలో అవుతుంది. इसके लिए దాని గురించి सदा निराकारी सो साकारी आओ। ఎల్లప్పుడు మీరు నిరాకారిగా మరియు సాకారంగా అవ్వాలి. हाँ, माना निराकार माना आपने भ्रकुटी में बाबा को बिठाया है నిరాకారి అంటే మీరు బాబాని బ్రుకుటిలో కూర్చోబెడతారు. और सब कुछ बाबा कर रहा है। మరియు బాబానే అన్ని పనులు చేస్తున్నారు అని అనుకుంటారు. आप निश्चिंत चक्रवर्ती हो, మీరు నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. तीनों लोकों का राजा आप हो, 3 లోకాల యొక్క రాజు మీరే. लेकिन कर्म बाबा कर रहा है। కానీ కర్మ బాబా చేయిస్తున్నారు. देखो ब्रह्मा बाबा को भविष्य में नारायण का पोस्ट मिलता है, చూడండి బ్రహ్మ బాబాకి భవిష్యత్తులో నారాయణ పోస్ట్ దొరుకుతుంది. लेकिन वो सिर्फ इंडिया में राज्य करेंगे। కానీ ఆయన ఓన్లీ ఇండియాలోనే రాజ్యం చేస్తారు. और अभी आप तीनों लोगों को राज्य कर सकते हैं। 3 లోకాల మీద కూడా రాజ్యం చేయగలరు. और करने का भी आपको नहीं है, करेगा भी बाबा करेगा। మీరు చేయవలసిన అవసరం లేదు, బాబానే చేయిస్తారు. सिर्फ आपको फल का अनुभव करना है। ఓన్లీ మీరు ఫలితం యొక్క అనుభవం చెందడం మాత్రమే.
तो साकार से दूर हटकर निराकार में आ जाओ। కాబట్టి సాకారం నుంచి దూరంగా నిరాకారంలోకి వచ్చే రండి. इसको कहते हैं सच्चे जीवन जीने की कला। దీన్నే అంటారు సత్యమైన జీవితం జీవించే కళ అని. वहाँ कोई हद का इच्छा ही नहीं, अप्राप्ति है ही नहीं। అక్కడ కోరిక ఉండదు, అప్రాప్తి ఉండదు. ठीक है, जो पाना था सो पा लिया। ఏది కావాలో ఏది దొరకాలో ప్రాప్తి చెందిందో అది దొరికింది. आपके पास बाबा है, మీ దగ్గర బాబా ఉన్నారు, ज्ञान भी है, జ్ఞానం కూడా ఉంది, समझ भी है, మీరు అర్థం చేసుకోగలరు కూడా, बुद्धि भी है, బుద్ధి కూడా ఉంది. लेकिन ठीक से धारणा नहीं कर रहे हो। కానీ సరిగా ధారణ చేయటం లేదు. इसीलिए आपकी जिंदगी में अप्स एंड डाउन हो रहा है। ఇందువల్ల మీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. खुशी से जी रहे हो या मजबूरी से जी रहे हो। సంతోషంగానే జీవిస్తున్నారా లేక విధి లేక జీవిస్తున్నారా ఏదో జీవించాలి అని. बाबा आप ही के तो बन गए ना, पीछे नहीं हट सकते, ऐसे जी रहे हो क्या। బాబా మీ వాళ్ళుగా అయ్యాం కదా అలా అని చెప్పి జీవిస్తున్నారా ఏంటి అని అడుగుతున్నారు. भक्ति में तो नहीं जा सकते, భక్తిలోకి వెళ్ళలేము, लेकिन ज्ञान में तो आगे बढ़ नहीं सकते, జ్ఞానంలో ఏమో ముందుకు వెళ్ళలేము. क्योंकि जितना रिजल्ट आना चाहिए वो नहीं आ रहा है। ఎందుకంటే ఎంత ఫలితం రావాలో అది రావటం లేదు. क्यों नहीं आता है। ఎందుకు రావటం లేదు? क्योंकि समय के अनुसार जो बाबा कहते हैं वो कार्य में नहीं लेकर आते हो। ఎందుకంటే సమయం అనుసారంగా బాబా ఏదైతే చెప్తున్నారో అది మనం కార్యంలోకి తీసుకురావటం లేదు. तो बाबा ने इस मुरली में ये विधि क्यों कही है। బాబా ఈ మురళిలో ఈ విధిని ఎందుకు చెప్పారు? बच्चे अभी तक जो हुआ उसको बिंदु लगाओ। పిల్లలు ఇప్పటి వరకు ఏది అయితే జరిగిందో దానికి బిందువు పెట్టండి. जैसे विज्ञान भी क्या करता है, 1 सेकंड में मिसाइल द्वारा सब कुछ विनाश करा देता है ना। ఎలాగైతే విజ్ఞానం ఒక్క సెకండ్ లో మొత్తం లోకానంతటి వినాశనం చేసేయగలదు కదా అలా. ऐसे ही ज्ञान में या अपने लौकिक में जो कुछ भी हुआ उसको बिंदु लगाओ। అలాగే ఇక్కడ లౌకికంలోని ఎక్కడైతే జ్ఞానంలోని ఏదైతే అయిందో అక్కడ మీరు ఒక ఫుల్ స్టాప్ పెట్టేయండి. अभी इसके बाद इस विधि को अपनाओ। తర్వాత మనం ఈ విధిని అప్లై చేయండి. क्योंकि आप स्कूल में हो, మీరు స్కూల్లో ఉన్నారు, स्कूल में है तो एग्जाम रहेगा। స్కూల్లో ఉంటే ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది. फाइनल एग्जाम के आधार पर ही पोस्ट मिलेगा। ఫైనల్ ఎగ్జామ్స్ ఆధారంగానే కదా మీకు పోస్ట్ లభిస్తుంది. फाइनल एग्जाम का टाइम है 1 सेकंड। ఫైనల్ ఎగ్జామ్ సమయమేమో 1 సెకండ్ మాత్రమే. जब आप योग करते बैठने के टाइम पर फाइनल एग्जाम का टाइम नहीं आएगा। మీరు యోగం చేస్తూ కూర్చున్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్ యొక్క టైం అవ్వదు, టైం రాదు. कब आता है, बाबा ने टाइम भी बताया है। బాబా ఎప్పుడు వస్తుందో కూడా చెప్పారు. सिचुएशन कैसा रहता है ये भी कहा है बाबा ने। తర్వాత పరిస్థితులన్నీ ఎలా ఉంటాయో కూడా బాబా చెప్పారు మనకి. चारों तरफ पांचों विकार रहेंगे। 4 వైపులా పంచవికారాలు ఉంటాయి. और चारों तरफ पंच तत्व अपना चर्म सीना पर हाईएस्ट लेवल पर रहेंगे। తర్వాత 4 వైపులా పంచతత్వాలు కూడా చాలా ఎక్కువ హైయెస్ట్ లెవెల్లో ఉంటాయి. सभी जगह से दुख का आने का समय है। అన్ని వైపుల నుంచి దుఃఖం వచ్చే సమయం ఇది. उसका प्रभाव में सारे मनुष्य आत्मा में प्रभावित हैं। ఆ ప్రభావంలో మొత్తం అంత మనుష్యాత్మలు అందరూ ప్రభావితులై ఉన్నారు. क्योंकि उनका हिसाब किताब चल रहा है ना। ఎందుకంటే వాళ్ళ లెక్కాచారాలన్నీ జరుగుతున్నాయి కదా. उस समय पर आपको 1 सेकंड में इस स्थिति को पाना है। అలాంటి సమయంలో మీరు 1 సెకండ్ లో మనం ఇలాంటి స్థితి తెచ్చుకోవాలి. इसीलिए అందువల్ల अभी कर्म करते हुए भी इस स्थिति को फॉलो करो। కాబట్టి ఇప్పుడు కర్మలు చేస్తూ ఉంటూ కూడా ఈ స్థితిని ఫాలో అవ్వండి. आगे आगे समय अभी भी और भी अति में चला जाएगा। ఇంకా ముందు ముందు కూడా పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. बाहर की हलचल मन को हलचल में नहीं लाए। బయట ఉన్న అలజడి మన మనసులోకి అలజడి తీసుకురాకూడదు. इसमें आप 1 सेकंड में पास हो जाएंगे। ఇందులో మీరు 1 సెకండ్ లో పాస్ అయినట్టయితే గనక इसको कहते हैं विजयी रतन। వాళ్ళని అంటారు విజయ రత్నాలు అని. तो उस फाइनल एग्जाम में पास होना है तो
కాబట్టి ఆ ఫైనల్ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలంటే గనక अभी छोटा छोटा जो एग्जाम आता है ना, ఇప్పుడు చిన్న చిన్న పరీక్షలు ఏదైతే వస్తూ ఉంటాయో कंप्यूटर ठीक नहीं है, करंट चला गया है, साउंड चला गया है, वो सभी में टेंशन नहीं लेना है। కంప్యూటర్ పాడయింది, కరెంట్ పోయింది, సౌండ్ సరిగా రావట్లేదు, వాటిల్లో చిన్న చిన్న టెన్షన్స్ పడకూడదు. ये सभी छोटा छोटा एग्जाम है। ఇవన్నీ చిన్న చిన్న పరీక్షలు మనకి. कुछ भी हो जाए अपने मन को शांत रखना है। ఏది అయినా సరే మన మనసుని శాంతంగా ఉంచాలి. वो करना है तो అది అలా జరగాలి అంటే గనక, అలా చెయ్యాలి అంటే గనక आसन पर बैठो, ఆసనం మీద కూర్చోండి, बाबा को सब कुछ जिम्मेदारी दे दो, బాబాకి మొత్తం బాధ్యత అంతా అప్పచెప్పండి. आप निश्चिंत बन जाओ। మీరు నిశ్చింతగా అవ్వండి. तो 4 सत्ता चलाने का काम बाप का है। కాబట్టి 4 సత్తాల్ని నడిపించవలసిన బాధ్యత బాబాది. इसके विधि क्या है? దీని యొక్క విధి ఏమిటి? ब्रकुटी में बाबा बैठा है బ్రుకుటీలో బాబా కూర్చున్నారు, और आप परम धाम में आराम से बैठे हो। మీరు పరంధామంలో ఆరాంగా కూర్చున్నారు. चक्रवर्ती कभी कहाँ बैठता है? చక్రవర్తి ఎక్కడ కూర్చుంటారు? सिंहासन के ऊपर बैठता है। సింహాసనం మీద కదా కూర్చుంటారు. आप तीनों लोगों का चक्रवर्ती हो। మీరు 3 లోకాల యొక్క చక్రవర్తి. वहाँ शिव बाबा का जो सीट है वहां बैठ जाओ। ఎక్కడైతే శివబాబా సీట్ ఉందో అక్కడ కూర్చోండి. आपका जो सर्वेंट है ना, उनको जगह जगह दे दो उनका काम करने के लिए। మీ యొక్క సర్వెంట్ కి చెప్పండి ఏది ఎలా చేయాలో అని. उनको अपना सीट दे दो, వాళ్ళకి మీ సీట్ ఇచ్చేయండి. क्योंकि सर्वेंट को ऑपरेट करने के लिए टेबल चाहिए, कैलकुलेटर चाहिए, कंप्यूटर चाहिए ना, तो साधन और सीट उनको दे दो। ఆ సర్వెంట్ కి పని చేయాలంటే వారు క్యాలిక్యులేటర్ ఇవ్వాలి, టేబుల్ ఇవ్వాలి కదా, అలాంటి సాధన సీటు ఆయనకి ఇచ్చేయండి. प्रकृति की सिंहासन उनको दे दो, బ్రుకుటి యొక్క సింహాసనం ఆయనకి ఇవ్వండి, और आप चक्रवर्ती की सीट पर आप बैठ जाओ। మీరు చక్రవర్తి సీటు మీద మీరు కూర్చోండి. ओके, इस विधि को अपनाने से ఈ విధిని మనం అలవర్చుకుంటే గనక ये 4 सत्ता को आप अपना सकते हो। ఈ 4 సత్తాల్ని మీరు మీవగా చేసుకుంటారు. थोड़े दिन के लिए ट्राई करके देख लीजिए कितना अच्छा रिजल्ट आता है। కొన్ని రోజులకి ట్రై చేసి చూడండి, ఎంత మంచి ఫలితాలు వస్తాయో చూడండి. भले निरंतर नहीं आता है, थोड़े थोड़े टाइम के लिए टेस्ट कीजिएगा। నిరంతరం చూడకలేకపోతే అప్పుడప్పుడు కొంచెం కొంచెం టెస్ట్ చేసి చూడండి. थोड़ा समय के बाद कंटिन्यू हो जाएगा। కొంత సమయం తర్వాత అది కంటిన్యూ అయిపోతుంది. तब आप बाप समान बन जाएंगे। అప్పుడు మీరు తండ్రి సమానంగా అవుతారు. ठीक है, अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి. थैंक यू बाबा।